Hello my dear friends, welcome back to my channel. This is Venkatesh Mugli, full stack developer. ఈ వీడియోలో మనం లాజికల్ థింకింగ్ ఇంప్రూవ్ చేసుకోవడంలో డిజైన్ ప్యాటర్న్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అన్నది ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ తో స్టెప్ బై స్టెప్ నేర్చుకోబోతున్నాం. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ ఏవి మిస్ అవ్వకుండా ఉండడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకే, ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. మీరు ఒకవేళ లాజికల్ థింకింగ్ సిరీస్ లో పార్ట్ 1 అండ్ పార్ట్ 2 ఇంకా చూడకపోతే ఒకసారి అవి చూసి ఈ వీడియో కంటిన్యూ చేయండి. లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో ఫస్ట్ డిజైన్ ప్యాటర్న్స్ అంటే ఏంటి? డిజైన్ ప్యాటర్న్స్ అంటే సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ లో కామన్ గా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి యూజ్ చేసే కాన్సెప్ట్స్ అన్నమాట. ఈ డిజైన్ ప్యాటర్న్స్ ని నేర్చుకోవడం వల్ల 20% ఎఫర్ట్ తో 80% రిజల్ట్ ని అచీవ్ చేయొచ్చు. డిజైన్ ప్యాటర్న్స్ ని 1994 లో 4 C++ ఇంజనీర్స్ కలిసి ఒక బుక్ ని పబ్లిష్ చేశారు. ఆ బుక్ నేమ్ ఏంటి అంటే డిజైన్ ప్యాటర్న్స్ ఎలిమెంట్స్ ఆఫ్ రీయూజబుల్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ సాఫ్ట్వేర్. సో వీళ్ళని గ్యాంగ్ ఆఫ్ 4 అని కూడా పిలుస్తారు. ఈ ప్యాటర్న్స్ అనేవి ఏ స్పెసిఫిక్ లాంగ్వేజ్ కి సంబంధించినవి కాదు, అలానే ఇవి ఎలాంటి అల్గారిథమ్స్ కూడా కాదు, ఇంకా ఇవి ఎలాంటి స్పెసిఫిక్ ఇంప్లిమెంటేషన్స్ కూడా కాదనమాట. ఇవి జస్ట్ ఐడియాస్ మాత్రమే. సో వీటిని మనం ఖచ్చితంగా యూజ్ చేయాల్సిన పని లేదనమాట. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మనం 20% ఎఫర్ట్ తో 80% రిజల్ట్ ని అచీవ్ చేయాలనుకుంటే ఇలాంటి ప్యాటర్న్స్ మనకి ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి. సో కాబట్టి ఈ ప్యాటర్న్స్ ని యూజ్ చేయడం వల్ల తక్కువ ఎఫర్ట్ తో మనం అనుకున్నవి అచీవ్ చేయొచ్చు. ఈ డిజైన్ ప్యాటర్న్స్ లో 3 మెయిన్ కేటగిరీస్ ఉన్నాయన్నమాట. సో అవి ఏంటంటే ఫస్ట్ ఇది క్రియేషనల్ డిజైన్ ప్యాటర్న్స్. సో ఇవి ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేయడానికి యూజ్ చేసే ప్యాటర్న్స్. 2 స్ట్రక్చరల్ డిజైన్ ప్యాటర్న్స్. ఇవి ఆబ్జెక్ట్స్ మధ్య రిలేషన్షిప్స్ ని డిఫైన్ చేయడానికి యూజ్ చేసే ప్యాటర్న్స్. 3 బిహేవియరల్ డిజైన్ ప్యాటర్న్స్. ఇవి ఆబ్జెక్ట్స్ మధ్య ఇంటరాక్షన్ కోసం యూజ్ చేసే ప్యాటర్న్స్ అన్నమాట. సో వీటిలో ఒక్కో కేటగిరీలో డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి. సో ఫస్ట్ క్రియేషనల్ డిజైన్ ప్యాటర్న్స్ గురించి చూద్దాం. సో క్రియేషనల్ డిజైన్ ప్యాటర్న్స్ లో 5 ప్యాటర్న్స్ గురించి నేర్చుకుంటాము. సో అవి ఏంటంటే 1 సింగిల్టన్ ప్యాటర్న్, 2 ఫ్యాక్టరీ మెథడ్ ప్యాటర్న్, 3 అబ్స్ట్రాక్ట్ ఫ్యాక్టరీ ప్యాటర్న్, 4 బిల్డర్ ప్యాటర్న్, 5 ప్రోటోటైప్ ప్యాటర్న్. సో ఈ 5 ప్యాటర్న్స్ గురించి క్రియేషనల్ డిజైన్ ప్యాటర్న్స్ లో నేర్చుకుంటాము. నెక్స్ట్ స్ట్రక్చరల్ డిజైన్ ప్యాటర్న్స్ లో 4 ప్యాటర్న్స్ గురించి నేర్చుకుంటాం. అవి ఏంటంటే అడాప్టర్ ప్యాటర్న్, డెకరేటర్ ప్యాటర్న్, ఫసాడ్ ప్యాటర్న్, ప్రాక్సీ ప్యాటర్న్. నెక్స్ట్ ఫైనల్ గా బిహేవియరల్ డిజైన్ ప్యాటర్న్స్ లో 3 ప్యాటర్న్స్ గురించి నేర్చుకుంటాము. సో అవి ఏంటంటే చైన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ప్యాటర్న్, ఇటరేటర్ ప్యాటర్న్, అబ్జర్వర్ ప్యాటర్న్. సో ఇవి కాకుండా ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉంటాయి. టోటల్ 23 ప్యాటర్న్స్ గురించి ఈ బుక్ లో పబ్లిష్ చేశారు. బట్ ఎక్కువగా యూజ్ చేసే ప్యాటర్న్స్ ని ఈ డిజైన్ ప్యాటర్న్స్ ఎపిసోడ్స్ లో నేర్చుకోబోతున్నాం. సో ఈ వీడియోని 3 ఎపిసోడ్స్ గా డివైడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఎపిసోడ్ 1 చూద్దాం. ఎపిసోడ్ 1 లో క్రియేషనల్ డిజైన్ ప్యాటర్న్స్ గురించి నేర్చుకోబోతున్నాం. సో ఇందులో ఫస్ట్ ప్యాటర్న్ వచ్చేసరికి సింగిల్టన్ ప్యాటర్న్. సో సింగిల్టన్ ప్యాటర్న్ అంటే ఏంటి అంటే ఇందులో ఏ క్లాస్ తీసుకున్నా లేదా ఏ ఆబ్జెక్ట్ తీసుకున్నా ఓన్లీ 1 ఇన్స్టెన్స్ మాత్రమే ఉంటే దాన్ని మనం సింగిల్టన్ డిజైన్ ప్యాటర్న్ అని చెప్పేసి అంటాము. సో ఆ ఇన్స్టెన్స్ కూడా మనం మాడిఫై చేయకూడదు, అలానే గ్లోబల్ గా యాక్సెస్ అవ్వాలి. అలాంటి ఇన్స్టెన్స్ ని మనం సింగిల్టన్ ఇన్స్టెన్స్ అని చెప్పేసి అంటాము. సో ఎగ్జాంపుల్ కి ఇక్కడ మీకు కనిపిస్తున్నది ఒక ఆబ్జెక్ట్ అనుకోండి. ఈ ఆబ్జెక్ట్ ని మనం ఎక్కడ యాక్సెస్ చేసినా కూడా సేమ్ రిజల్ట్ అనేది రావాలి. అలానే దీన్ని మనం ఎక్కడా కూడా మాడిఫై చేయకూడదు అనమాట. సో ఇప్పుడు ఈ సింగిల్టన్ డిజైన్ ప్యాటర్న్ కి సంబంధించిన ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇక్కడ మీకు కోడ్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి నేను జావా స్క్రిప్ట్ ని ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నాను. సో ఈ ప్యాటర్న్స్ అనేవి ఎలాంటి లాంగ్వేజ్ కి సంబంధం లేదనమాట. సో మీకు డెమాన్స్ట్రేట్ చేయడానికి జావా స్క్రిప్ట్ ని ఎగ్జాంపుల్ కింద చూపిస్తున్నాను. సో ఇక్కడ ఎగ్జాంపుల్ కి మనం కౌంటర్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాము. అలానే ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసాం. ఆబ్జెక్ట్ లో 3 మెథడ్స్ ఉన్నాయి, గెట్ కౌంట్, ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ అని చెప్పేసి. సో మనం ఈ కౌంటర్ ని యాక్సెస్ చేయాలంటే ఈ ఆబ్జెక్ట్ లో ఉన్న ఈ 3 మెథడ్స్ ని యూజ్ చేసి మాత్రమే యాక్సెస్ చేయగలుగుతాం అనమాట. సో దీన్ని మాడిఫై చేయాలన్నా యాక్సెస్ చేయాలన్నా కూడా ఈ మెథడ్స్ ద్వారానే యాక్సెస్ చేయగలుగుతాము, డైరెక్ట్ గా యాక్సెస్ చేయలేము. అలానే ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ ని మనం డూప్లికేట్ చేయలేము అనమాట. ఎందుకంటే ఇక్కడ డాట్ ఫ్రీజ్ అని చెప్పేసి ఒక మెథడ్ ని యూజ్ చేసుకుంటున్నాం జావా స్క్రిప్ట్ లో. బై డిఫాల్ట్ గా జావా స్క్రిప్ట్ లో మనకి ఆబ్జెక్ట్స్ కి ఈ సింగిల్టన్ ఫంక్షనాలిటీ అనేది ఉండిద్ది అనమాట. సో కాబట్టి మనం ఎలాంటి ఎక్స్ట్రా కోడ్ రాయాల్సిన పని లేదు. సో మీకు ఐడియా రావడం కోసం ఇక్కడ డాట్ ఫ్రీజ్ అనే మెథడ్ ని యూజ్ చేసి చూపిస్తున్నాను. సో డిఫాల్ట్ గా మనకి ఫీచర్ అనేది జావా స్క్రిప్ట్ లో అవైలబుల్ ఉండిద్ది. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే మనం కౌంటర్ ని ఏ ఫంక్షన్ లో యాక్సెస్ చేసినా లేదా ఏ ఫైల్ లో యాక్సెస్ చేసినా కూడా గ్లోబల్ గా ఉన్న ప్లేస్ లోనే అది మాడిఫై అవుద్ది అనమాట. సో ఇలాంటి ప్యాటర్న్ ని మనం సింగిల్టన్ ప్యాటర్న్ అని చెప్పేసి అంటాము. అలానే ఈ సింగిల్టన్ ప్యాటర్న్ కి రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలనుకుంటే రెడెక్స్ అనేది దీనికి ఎగ్జాంపుల్ అనమాట. రెడెక్స్ లో మనకు ఓన్లీ ఒక స్టేటే ఉండేది కదా గ్లోబల్ గా, దాన్ని మనం త్రూ అవుట్ ద అప్లికేషన్ యాక్సెస్ చేయగలుగుతాము. ఒకవేళ మీకు రెడెక్స్ గురించి ఐడియా లేకపోతే నేను రెడెక్స్ గురించి వీడియో చేశాను,
సో ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి. సో మనకి గ్లోబల్ స్టేట్ మేనేజ్మెంట్ లైబ్రరీస్ అయిన రిడక్స్ ఇంకా రియాక్ట్ కాంటెక్స్ట్ అనేవి ఈ సింగిల్టన్ ప్యాటర్న్ కి రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఓకే, సో ఇది సింపుల్ గా సింగిల్టన్ ప్యాటర్న్ అంటే. సో మీకు సింగిల్టన్ ప్యాటర్న్ మీద క్లియర్ ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ సెకండ్ ప్యాటర్న్ వచ్చేసరికి ఫ్యాక్టరీ మెథడ్ ప్యాటర్న్. సో ఫ్యాక్టరీ మెథడ్ ప్యాటర్న్ వచ్చేసరికి ఇది మనకి ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేయడానికి ఇంటర్ఫేస్ ని ప్రొవైడ్ చేసిద్ది అనమాట. సో ఇప్పుడు ఈ ఫ్యాక్టరీ మెథడ్ ప్యాటర్న్ కి రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ కి మన దగ్గర ఒక ఫ్యాక్టరీ ఉందనుకోండి. సో ఆ ఫ్యాక్టరీలో మనం బుక్స్ ని తయారు చేస్తాం అనుకోండి. సో ఆ బుక్స్ ని జనరల్ గా ఫస్ట్ మనం ఫ్యాక్టరీ స్టార్ట్ చేసినప్పుడు ఓన్లీ ట్రక్ ద్వారా మాత్రమే వాటిని ట్రాన్స్పోర్ట్ చేయడం స్టార్ట్ చేసాము. స్లోగా మన బిజినెస్ అనేది ఇంప్రూవ్ అవడం వల్ల, మనం ఎక్స్పాండ్ చేయడం వల్ల మనకి ఈ సీ ద్వారా కూడా అంటే షిప్స్ ద్వారా కూడా మనం ట్రాన్స్పోర్ట్ చేసే ఆపర్చునిటీ వచ్చింది అనుకోండి. సో అప్పుడు మనం ట్రక్స్ ద్వారా ఎలా అయితే మనం సేమ్ ఈ బుక్స్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నామో షిప్స్ ద్వారా కూడా మనం అలానే చేయగలగాలి. తర్వాత ఫ్యూచర్ లో ఈవెన్ ఫ్లైట్స్ ద్వారా మనం ట్రాన్స్పోర్ట్ చేయాలనుకున్నా కూడా చేయగలిగేలా ఉండాలి. సో అలా చేయాలి అంటే మనం ఎక్కువ చేంజెస్ అనేవి చేయకూడదు అనమాట. ఎగ్జాంపుల్ కి మనం దీనికి కోడ్ రాసాం అనుకోండి, ఆ కోడ్ ఎలా ఉండిద్దో చూద్దాం. సో దీనికి ఎగ్జాంపుల్ కోడ్ చూస్తే ఇక్కడ మనకి ట్రాన్స్పోర్టేషన్ టైప్ ట్రక్ అనుకోండి. సో మనం దానికి సంబంధించిన ట్రక్ లో ప్రొడక్ట్స్ ని పంపిస్తాము. షిప్ అయితే షిప్ లో పంపిస్తాము, ఫ్లైట్ అయితే ఫ్లైట్ లో పంపిస్తాము. సో ఇలా మనకి ట్రాన్స్పోర్టేషన్ అనేది కొత్తవి యాడ్ అయ్యే కొద్దీ కండిషన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. సో దీనివల్ల మనకి కాంప్లెక్సిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. అదే ఈ ఫ్యాక్టరీ మెథడ్ ప్యాటర్న్ యూజ్ చేసుకుంటే దీన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు అనేది చూడొచ్చు. సో ఇప్పుడు ఈ ఫ్యాక్టరీ మెథడ్ ప్యాటర్న్ ని ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ తో చూద్దాం. సో ఇప్పుడు ఈ బుక్స్ ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఒక ఫ్యాక్టరీ ఫంక్షన్ మనం క్రియేట్ చేసాం అనమాట, ఇక్కడ బుక్స్ ఫ్యాక్టరీ అని చెప్పేసి. సో ఇందులో మనం ట్రాన్స్పోర్టేషన్ ని ఇన్పుట్ గా తీసుకున్నాము. సో ఇక్కడ మనకి ప్రొడక్ట్స్ అనేవి చేంజ్ అవ్వవు కాబట్టి, కేవలం ట్రాన్స్పోర్టేషన్ మాత్రమే చేంజ్ అవుద్ది కాబట్టి దీన్ని మనం ఒక ఫ్యాక్టరీ ఫంక్షన్ కింద క్రియేట్ చేసాం. సో ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకొని మనం ట్రక్ కావాలనుకుంటే ట్రక్ ట్రాన్స్పోర్టేషన్ చేయొచ్చు, షిప్ కావాలనుకుంటే షిప్ ట్రాన్స్పోర్టేషన్ చేయొచ్చు, అలానే ఫ్లైట్ కావాలనుకుంటే ఫ్లైట్ ట్రాన్స్పోర్టేషన్ చేయొచ్చు. ఇంకా వేరే ఏ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఫ్యూచర్ లో యాడ్ చేయాలనుకున్నా కూడా మనం జస్ట్ సింపుల్ గా ఒక సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ తో మనం ఈ చేంజెస్ అనేవి చేయొచ్చు అనమాట. ఈ పర్టికులర్ ఫంక్షన్ లో ఎలాంటి ఎక్స్ట్రా చేంజెస్ చేయకుండా సింపుల్ గా సింగిల్ లైన్ తో మనం చేంజెస్ అనేవి చేయొచ్చు. సో ఇలా చేయగలగడానికి మనకి ఈ ఫ్యాక్టరీ మెథడ్స్ అనేవి హెల్ప్ అవుతాయి. సో ఇది సింపుల్ గా ఫ్యాక్టరీ మెథడ్ ప్యాటర్న్ సంబంధించి. సో నెక్స్ట్ అబ్స్ట్రాక్ట్ ఫ్యాక్టరీ ప్యాటర్న్ గురించి చూద్దాం. సో అబ్స్ట్రాక్ట్ ఫ్యాక్టరీ ప్యాటర్న్ అంటే ఇప్పుడు మనం నేర్చుకున్న ఫ్యాక్టరీ ప్యాటర్న్ కి ఒక ఎక్స్ట్రా స్టెప్ యాడ్ చేస్తే ఈ అబ్స్ట్రాక్ట్ ఫ్యాక్టరీ ప్యాటర్న్ అనమాట. ఇందులో మనకి ఫ్యామిలీస్ ఆఫ్ రిలేటెడ్ ఆబ్జెక్ట్స్ ని మనం ప్రొడ్యూస్ చేస్తాం. అంటే సిమిలర్ గా ఉండే ఆబ్జెక్ట్స్ ని ప్రొడ్యూస్ చేయడానికి ఈ అబ్స్ట్రాక్ట్ ఫ్యాక్టరీ ప్యాటర్న్ అనేది యూజ్ అవుతుంది. సో దీనికి రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చూస్తే ఇప్పుడు మన దగ్గర ఫ్యాక్టరీ ఉంది, కాకపోతే ఆ ఫ్యాక్టరీలో మల్టిపుల్ సిమిలర్ ఆబ్జెక్ట్స్ ని మనం ప్రొడ్యూస్ చేస్తాం. ఎగ్జాంపుల్ కి ఓన్లీ బుక్సే కాకుండా బుక్స్ తో పాటు పెన్స్, బుక్స్ తో పాటు బెంచెస్, అంటే ఈ బుక్స్ రిలేటెడ్ సిమిలర్ ఆబ్జెక్ట్స్ ని మనం క్రియేట్ చేస్తాం అనమాట. అలా క్రియేట్ చేయడాన్ని మనం అబ్స్ట్రాక్ట్ ఫ్యాక్టరీ అని చెప్పేసి అంటాము. సో ఎండ్ యూజర్ వచ్చేసరికి ఏ స్పెసిఫిక్ ఐటమ్ కావాలో ఆ ఐటమ్ ని వాళ్ళు ఆర్డర్ చేస్తారనమాట. వాటి యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది క్లయింట్స్ కి అవసరం లేదు. సో అలా ఉంటే దాన్ని మనం అబ్స్ట్రాక్ట్ ఫ్యాక్టరీ ప్యాటర్న్ అని చెప్పేసి అంటాము. సో ఈ అబ్స్ట్రాక్ట్ ఫ్యాక్టరీ మెథడ్ ప్యాటర్న్ కి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇక్కడ మన దగ్గర ఒక వెహికల్ ఫ్యాక్టరీ అని చెప్పేసి ఒక ఫ్యాక్టరీ ఫంక్షన్ ఉంది. ఇందులో మనం క్రియేట్ వెహికల్ అని చెప్పేసి ఒక మెథడ్ ఉంది. ఇందులో మనం ఏ స్పెసిఫిక్ టైప్ మనం ప్రొవైడ్ చేస్తే ఆ స్పెసిఫిక్ వెహికల్ అనేది మనకి క్రియేట్ అవుతుంది. ఇక్కడ చూస్తున్న మీరు కార్ కానీ, ట్రక్ కానీ, మోటార్ సైకిల్ కానీ ఇవన్నీ కూడా సిమిలర్ ఆబ్జెక్ట్స్ అనమాట. ఇంతకుముందు నేను చెప్పినట్టు బుక్, పెన్ను, బెంచ్ అనేవి సిమిలర్ ఆబ్జెక్ట్స్ ఎలానో ఇక్కడ కూడా కారు, ట్రక్, మోటార్ సైకిల్ అనేవి సిమిలర్ ఐటమ్స్. సో ఎండ్ యూజర్ ఎప్పుడు కూడా మనకి డైరెక్ట్ గా ఏ స్పెసిఫిక్ ఐటమ్ కావాలో ఆ స్పెసిఫిక్ ఐటమ్ ఆర్డర్ చేస్తారు, కానీ దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి వాళ్ళకి అవసరం లేదనమాట. సో ఈచ్ ఐటమ్ సంబంధించిన ఫంక్షనాలిటీ వచ్చేసరికి వాటికి సంబంధించిన స్పెసిఫిక్ క్లాసెస్ లో డిఫైన్ అయి ఉంటాయి. సో ఈ డీటెయిల్స్ ఏవి కూడా మనకి ఎండ్ యూజర్ కి అవసరం లేదు. ఎగ్జాంపుల్ ఇక్కడ కార్ సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ కార్ క్లాస్ లో ఉంటాయి, ట్రక్ సంబంధించిన డీటెయిల్స్ ఈ ట్రక్ క్లాస్ లో ఉంటాయి, ఇంకా ఈ మోటార్ సైకిల్ సంబంధించిన డీటెయిల్స్ ఈ మోటార్ సైకిల్ క్లాస్ లో ఉంటాయి. సో ఇలా ఈచ్ ఐటమ్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అవసరం లేకుండా డైరెక్ట్ గా మనం ఫ్యాక్టరీ మెథడ్ యూజ్ చేసుకోగలిగితే దాన్ని మనం అబ్స్ట్రాక్ట్ ఫ్యాక్టరీ ప్యాటర్న్ అని చెప్పేసి అంటాము. సో ఇంకా ఫోర్త్ ప్యాటర్న్ వచ్చేసరికి బిల్డర్ ప్యాటర్న్. సో ఈ బిల్డర్ ప్యాటర్న్ లో మనం ఆబ్జెక్ట్స్ ని స్టెప్ బై స్టెప్ క్రియేట్ చేస్తాం అనమాట. సో జనరల్ గా మనకి జావా స్క్రిప్ట్ లో చూస్తే మనకి ఇవి ఫంక్షన్స్ ఇంకా మెథడ్స్ ని కింద కన్సిడర్ చేయొచ్చు. ఇందులో మనకి ప్రాపర్టీస్, మెథడ్స్ ఉంటాయి కదా. సో మన ఆబ్జెక్ట్స్ ని స్టెప్ బై స్టెప్ క్రియేట్ చేస్తే దాన్ని మనం బిల్డర్ ప్యాటర్న్ అని చెప్పేసి అంటాము. సో ఇప్పుడు ఈ బిల్డర్ ప్యాటర్న్ కి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ కి మన దగ్గర 2 బగ్స్ ఉన్నాయనుకోండి. సో ఈచ్ బగ్ కి మనం స్టెప్ బై స్టెప్ ఫంక్షనాలిటీ యాడ్ చేయాలనుకుంటున్నాము. సో ఒక్కొక్క స్టెప్ లో ఒక్కొక్క ఫంక్షనాలిటీ యాడ్ చేయాలనుకుంటున్నాం. ఎగ్జాంపుల్ కి ఫస్ట్ బగ్ కి ఫ్లయింగ్ ఎబిలిటీ,
సెకండ్ బగ్ కి స్పీచ్ ఎబిలిటీ ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాము. ఇలా మనం స్టెప్ బై స్టెప్ ఫంక్షనాలిటీ యాడ్ చేయాలనుకుంటున్నప్పుడు ఈ బిల్డర్ ప్యాటర్న్ అనేది మనకి హెల్ప్ అవుతుంది. రియల్ టైమ్ లో మనం బిల్డింగ్స్ కడుతూ ఉంటాం కదా, సో ఆ బిల్డింగ్స్ అనేవి కూడా మనం స్టెప్ బై స్టెప్ చేస్తాం. సో ఇలా స్టెప్ బై స్టెప్ చేస్తే దాన్ని మనం బిల్డర్ ప్యాటర్న్ అని చెప్పేసి అంటాము. సో ఇది సింపుల్ గా బిల్డర్ ప్యాటర్న్ సంబంధించి. సో నెక్స్ట్ ఫైనల్ గా ప్రోటోటైప్ ప్యాటర్న్ గురించి చూద్దాం. సో ప్రోటోటైప్ ప్యాటర్న్ వచ్చేసరికి ఒక ఆబ్జెక్ట్ ని బ్లూ ప్రింట్ గా తీసుకుని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేయగలిగితే దాన్ని మనం ప్రోటోటైప్ ప్యాటర్న్ అని చెప్పేసి అంటాం అనమాట. ఇందులో మనం ప్రాపర్టీస్ ని అలానే మెథడ్స్ ని ఇన్హెరిట్ చేసుకుంటాము. ఇక్కడ మనం రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చూడొచ్చు. మన దగ్గర రోబో సంబంధించిన బ్లూ ప్రింట్ ఉంటే సిమిలర్ రోబోట్స్ ని మనం క్రియేట్ చేయొచ్చు. జస్ట్ నేమ్స్ మాత్రమే డిఫరెంట్ ఉంటాయి తప్ప మిగతా ఫంక్షనాలిటీస్ అంతా కూడా సేమ్ గా ఉంటాయి. సో నెక్స్ట్ ఈ ప్రోటోటైప్ ప్యాటర్న్ సంబంధించిన ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ కి మన దగ్గర ఒక బగ్ ఉందనుకోండి, అంటే బటర్ఫ్లై ఉందనుకోండి. సో సిమిలర్ బటర్ఫ్లైస్ ని మనం క్రియేట్ చేయాలనుకుంటున్నాం. సో ఈ బటర్ఫ్లై కి అటాక్ అలానే ఫ్లై ఫంక్షనాలిటీస్ సేమ్ గా ఉంటాయి, ఓన్లీ నేమ్స్ మాత్రమే డిఫరెంట్ గా ఉంటాయి. సో ఇలా ఉన్నప్పుడు కేవలం నేమ్ మాత్రమే మారుద్ది కాబట్టి సో ఈ ఎనిమి అనే దాన్ని మనం బ్లూ ప్రింట్ గా తీసుకొని దానికి నేమ్ ఇంకా ఫ్రేజ్ ని మనం యాడ్ చేయొచ్చు. సో దీనికి జావా స్క్రిప్ట్ లో సెట్ ప్రోటోటైప్ ఆఫ్ అని చెప్పేసి మెథడ్ ని యూజ్ చేస్తాము. సో దీని వల్ల మనం ఏవైతే మెథడ్స్ ని యాడ్ చేసామో సో వాటిని మనం యాక్సెస్ చేయొచ్చు. ఇంకో రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలనుకుంటే మనం డాగ్స్ ని క్రియేట్ చేయాలనుకోండి. సో ఈచ్ డాగ్ సంబంధించి మనకి నేమ్, ఏజ్, బార్క్, వ్యాక్టైల్ ఇవన్నీ కూడా కామన్ గా ఉంటాయి. జస్ట్ వాటి నేమ్, ఏజ్ మాత్రమే డిఫరెంట్ ఉంటాయి తప్ప మిగతా డీటెయిల్స్ అన్ని సేమ్ గా ఉంటాయి. సో ఇలాంటి వాటికి మనం ఈ ప్రోటోటైప్ ని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు కనిపిస్తున్నది ప్రోటోటైప్ ప్యాటర్న్ అనమాట. సో కాకపోతే ఇక్కడ మనకు ఒక ఇష్యూ ఉందన్నమాట. ఇష్యూ ఏంటంటే ఈచ్ ఆబ్జెక్ట్ కి మనకి ఈ వ్యాక్టైల్, బార్క్ రెండు కూడా డూప్లికేట్ అవుతూ ఉంటున్నాయి అనమాట. సో ఈ రెండు ప్రతి డాగ్ కి కామన్ గా ఉంటాయి కాబట్టి వీటిని మనం రిపీట్ చేయకూడదు. కేవలం నేమ్, ఏజ్ మాత్రమే డిఫరెంట్ గా ఉండాలి. సో దీని సొల్యూషన్ ఏంటంటే మనం ఇక్కడ క్లాస్ అనేది యూజ్ చేసుకుంటే క్లాస్ లో ఈ బార్క్, వ్యాక్టైల్ అనేవి ఓన్లీ వన్ టైం మాత్రమే మనకి క్రియేట్ అవుతాయి అనమాట. ఈ లోపల ఈ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దీన్ని మాత్రమే మనం రిపీట్ చేస్తాం. సో ఇక్కడ మీకు చూపించింది కూడా ఈ ప్రోటోటైప్ ప్యాటర్న్. ఇంతకుముందు చూపించింది ఆబ్జెక్ట్స్ లో ప్రోటోటైప్ ప్యాటర్న్. సో అందులోని ఇష్యూని ఎలా సాల్వ్ చేయొచ్చు అనేది ఇక్కడ మీకు చూపించాను. సో దీని వల్ల మనకి ఈ రెండు ఫంక్షనాలిటీస్ అన్నిటికీ కామన్ గా ఉంటాయి. కేవలం నేమ్, ఏజ్ మాత్రమే మనం ఎక్స్ట్రాగా ప్రొవైడ్ చేస్తాం అనమాట. సో ఇది సింపుల్ గా ప్రోటోటైప్ ప్యాటర్న్ సంబంధించి. అంటే మనం ఒక ఆబ్జెక్ట్ ని బ్లూ ప్రింట్ గా తీసుకొని సిమిలర్ ఆబ్జెక్ట్స్ మనం క్రియేట్ చేయడానికి ఈ ప్రోటోటైప్ ప్యాటర్న్ ని యూజ్ చేసుకుంటాము. సో ఫైనల్ గా మనం ఈ క్రియేషనల్ డిజైన్ ప్యాటర్న్స్ లో ఉన్న అన్ని ప్యాటర్న్స్ గురించి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ తో నేర్చుకున్నాము. సో మీకు ఈ ప్యాటర్న్స్ అన్నిటి మీద క్లియర్ ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. సో అలానే ఈ ప్యాటర్న్స్ అన్ని కూడా మనం ఖచ్చితంగా రియల్ టైమ్ లో యూజ్ చేయాలని రూల్ లేదు. బట్ వీటిని యూజ్ చేసుకుంటే మనకి ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా 20% ఎఫర్ట్ తో 80% రిజల్ట్స్ ని అచీవ్ చేయొచ్చు అనమాట. సో ఫైనల్ గా ఒకసారి సమ్మరీ చూద్దాం. సో సింగిల్టన్ ప్యాటర్న్ వచ్చేసరికి ఇందులో ఒకటే ఇన్స్టెన్స్ ఉండాలి, గ్లోబల్ గా యాక్సెస్ చేయగలగాలి. ఫ్యాక్టరీ మెథడ్ ప్యాటర్న్ వచ్చేసరికి ఇందులో మనం మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేయడానికి ఇంటర్ఫేస్ ని ప్రొవైడ్ చేస్తాము. అబ్స్ట్రాక్ట్ ఫ్యాక్టరీ ప్యాటర్న్ లో వచ్చేసరికి ఫ్యామిలీస్ ఆఫ్ రిలేటెడ్ ఆబ్జెక్ట్స్ ని ప్రొడ్యూస్ చేస్తాము. నెక్స్ట్ బిల్డర్ ప్యాటర్న్ లో వచ్చేసరికి ఆబ్జెక్ట్స్ ని స్టెప్ బై స్టెప్ క్రియేట్ చేస్తాము. ఫైనల్ గా ప్రోటోటైప్ ప్యాటర్న్ లో ఒక ఆబ్జెక్ట్ ని బ్లూ ప్రింట్ గా తీసుకొని సిమిలర్ ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేస్తాం అనమాట. సో ఇవి సింపుల్ గా క్రియేషనల్ డిజైన్ ప్యాటర్న్స్. సో మీకు ఈ 5 క్రియేషనల్ డిజైన్ ప్యాటర్న్స్ మీద క్లియర్ ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం స్ట్రక్చరల్ డిజైన్ ప్యాటర్న్స్ గురించి నేర్చుకుంటాము. మీరు ఏ ఫుల్ కోర్స్ నేర్చుకుందాం అనుకున్నా లైక్ ఫ్రంట్ అండ్, బ్యాక్ అండ్, వెబ్ డెవలప్మెంట్, మొబైల్ డెవలప్మెంట్, ఫుల్ స్టాక్, మీన్ స్టాక్, మర్న్ స్టాక్ ఇలా అప్ టు డేట్ కోర్సెస్ ని VM ఆన్లైన్ ట్రైనింగ్ ప్లాట్ఫామ్ లో పర్చేస్ చేసి నేర్చుకోవచ్చు. VM50 అనే కోడ్ ని యూజ్ చేస్తే మీకు 50% డిస్కౌంట్ ని పొందొచ్చు. సో లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. డౌట్స్ ఉన్నా, సజెషన్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి యూస్ఫుల్ అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్, వెంకటేష్ మొగలి.